కోల్కతా రేప్ కేసు అతి దారుణంగా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కోల్కతాలో. సోషల్ మీడియాలో ఎన్నో స్టోరీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది కోర్టులో ఉంది ఈ మ్యాటర్, కనుక మనం రెస్పాండ్ అవ్వకూడదు. కానీ ఒకవేళ నేరస్తులకు నేరం రుజువైతే ఎటువంటి శిక్ష పడుతుందో తెలుసుకుందాం. ముందు జరిగిన సంఘటనల ఆధారంగా నిర్భయ కేసుని ఆధారంగా తీసుకొని చూస్తే నేరస్తులకు లైఫ్ డెత్ అనేది మ్యాక్సిమం వేస్తారు. ఇది కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎందుకంటే నిర్భయ కేసు 2012లో జరిగితే 2020లో ఉరి తీశారు. మన ఇండియా చట్టం ప్రకారం ఉరి తీసే అప్పుడు నేరస్తుడు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి. అలానే అతడి మానసిక పరిస్థితి కూడా చాలా బాగుండాలి. అతడు ఖచ్చితంగా నేరస్తుడు అని కోర్టు అన్ని విధాలుగా నమ్మాలి. అప్పుడు కానీ పనిష్ చేయరు. ఇప్పుడు ఇండియాలో డజన్కి పైగా హరాస్మెంట్ కేసులు డైలీ వస్తూనే ఉన్నాయి. మైనర్ బాలికల మీద దాడులు, అనేక హరాస్మెంట్ కేసులు డైలీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనం చట్టం భయం పుట్టడం లేదు జనాల్లో. పనిష్మెంట్ ఏవైనా చాలా ఫాస్ట్గా రావాలి, లేకుంటే భయం ఎలా వస్తుందో చెప్పండి. చాలామంది కేస్ ప్రూవ్ అవ్వకపోవడంతో బయట మరీ బెయిల్ మీద తిరుగుతున్నారు, ఇంకో నేరం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని సివియర్గా పనిష్ అయితే చేయాలి. ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే మన చట్టాల్లో తీసుకురావాలి. అసలు ఇలాంటి నేరాలు, ఇంత దారుణమైన నేరాలు జరగడానికి కారణం ఏంటో ఒక యాంగిల్లో చూస్తే ఇదంతా కారణ వీడియోల ప్రభావం మనుషుల మీద ఉండటమే. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా కారణ వీడియోలు చూపిస్తున్నారు. అసలు అంత ఈజీగా అసలు దొరికిపోతుంది. ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్ల మీద అసెస్ అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంది. వాళ్ళు సెల్ వాడుతున్నారు. వారి మీద ఇలాంటి కారణ ప్రభావం చాలా పడుతుంది. ఇలా జరగడం వల్ల వాళ్ళు వావి వరుసలు కూడా మర్చిపోతున్నారు. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియని అలాంటి వయసున్న పిల్లోళ్ళు ఏం చేస్తారు, వాటి ప్రభావం వీళ్ళ పిల్లల మీద చాలా ఉంటుంది. అలానే చాలా అమాయకులమైన ప్రజల మీద ఇలాంటి కారణ వీడియోల ప్రభావం చాలా ఉంది. చాలా పడుతూనే ఉంది. ఇన్స్టాగ్రామ్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఇండియాలో. లేదంటే మన దేశానికి తగ్గట్టు చేంజెస్ని తీసుకురావాలి. అలానే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి. ఇలాంటి చేంజెస్ తీసుకొస్తానే ఇలాంటి నేరాలను అరికట్టగలం. మరి మీరేమంటారు?